అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కుటిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకైతే ఈరోజు కార్యాలయంలో కొత్త ప్రణాళికలకు సంబంధించి పనులైతే ప్రారంభమవుతాయి. మీ సమయాన్ని మతపరమైన కార్యక్రమాల్లో వెచ్చిస్తారు. విద్యార్థులు ఈరోజు తమ భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఈరోజు శరీరంలో ఏదైనా సమస్య చాలా కాలంగా ఉంటే అది దాని గురించి ఈరోజు కాస్త ఆందోళన అనేది పెరుగుతుంది. మరి ఈరోజు మెరుగుపడే లక్షణాలు కూడా ఉన్నాయి. డాక్టర్ను సంప్రదించడం వల్ల, మంచి తగిన మందులను సేకరించడం వల్ల పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని శుభవార్తలు అయితే అందుకుంటారు. మరి ఈరోజు కుటుంబంలో సంతోషాన్ని నింపుకునే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అయితే విద్యారంగాల కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి. కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంలో మీ సోదరులతో మద్దతు మీకు లభిస్తుంది. ఈరోజు ఆధ్యాత్మికత వైపు మొక్కు చూపుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు అయితే బలపడతాయి. భాగస్వామ్యంతో చేసే పనులు కొన్ని ఆటంకాలు అయితే ఉండవచ్చు. ఈరోజు రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులు మరి ఈరోజు మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు చేసినటువంటి పనికి సమాజంలో ప్రశంసలు లభిస్తాయి. జీవితంలో ఏదైనా సమస్య ఉంటే అది ఈరోజు ముగిసిపోతుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతిని కలిగి ఉంటారు. ఏదేమైనా సరే ఈరోజు మీ మాటలు నిజమని నిరూపించడంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విద్యార్థులకైతే ఉన్నత విద్య పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వేళ వాహనాలకు దూరంగా ఉండండి, లేకపోతే సమస్యలు ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త. లక్కీ సంఖ్య 63, లక్కీ కలర్ అయితే ఆలివ్. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి మరియు ఓం నమో వెంకటేశ అని 108 సార్లు జపించడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించబడుతుంది. శుభప్రదంగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదలకు మీరు పప్పు ఉప్పు దానం చేయండి. సాధ్యమైనంత మందికి చేయడం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. మీకున్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి. మీకు ఉన్నటువంటి ఆటంకాలు, అప్పుల బాధ తొలగించబడతాయి. విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి వివాహం కొరకు మంచి మంచి సంబంధాలు రావడం కూడా ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.